అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోడీ. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నేడు శనివారం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి మొట్టమొదటి విమానం భారత ప్రధానమంత్రి మోదీ ల్యాండ్ అయింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరియు ఎన్డీఏ కూటమి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఎలాంటి అల్లర్లు మరియు అవాంఛనీయాలు జరగకుండా పకడ్బందీగా పోలీస్ బందోబస్తుని ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. कि कैसे आर्थिक विकास को जब आप किसी भी राज्य को मजबूत करना चाहते हैं तो वो मजबूत कैसे होगा? वो मजबूत होगा कि जब आप उसकी कनेक्टिविटी को बाकी राज्यों के साथ जोड़ते हुए नजर आएंगे. तो तमाम तरह की सुविधाएं, और आप जब आप एयरपोर्ट पर ट्रैवलिंग एक्सपीरियंस को और बेहतर बनाने की बात करते हैं तो वो बेहतर कैसे होगा? वो बेहतर होता है उन तमाम सुविधाओं से जो आपको वहाँ मिलती है. तो आंध्र प्रदेश की संस्कृति की छाप, उसकी विहंगम जो दृश्य है वो भी आप देख पाएंगे. और ये डिम्सा जो कि सांस्कृतिक नृत्य है, प्रधानमंत्री का स्वागत किया जा रहा है यहाँ पर. आप उस डिम्सा नृत्य की भी विहंगम छटा మహోన్నత భారతదేశానికి యుగ పురుషుడిగా, వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా, ధర్మాన్ని, భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని, జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. As we dedicate this airport to the people, one thought comes to my mind: అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర నాయుడు గారి అమూల్య సందేశం.
భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అందరికీ కూడా నమస్కారం. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं. మిత్రులారా,
ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. साथियों, आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था